వైసీపీ నుంచి రికవర్ చేయాలని ఇది సాధ్యమవుతుందా? కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది కోర్టు. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వం వేరు, పార్టీ వేరండి. అవును, ప్రభుత్వం ఖర్చు పెట్టేది ప్రజాధనం. ప్రజాధనము పారదర్శకంగా ఖర్చు పెట్టాలి, ప్రజాధనం నిష్పక్షపాతంగా ఖర్చు పెట్టాలి, ప్రజాధనము చట్టానికి అనుకూలంగా ఖర్చు పెట్టాలి, చట్టం పరిమితుల మేరకే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రకటనలు ఇచ్చేటువంటిది ఎందుకు ఇస్తారు ప్రకటనలు? ప్రభుత్వం యొక్క పాలసీలు ఏదన్నా ప్రజల్లో విస్తారంగా తీసుకొని పోవడానికి ప్రభుత్వం యొక్క యంత్రాంగం ద్వారా సాధ్యం కాదు కాబట్టి పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రజానికానికి వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తారు, మంచిదే. కానీ ఇది కూడా ఒక క్విడ్ ప్రోకో కింద మారిందండి. ఎందుకంటే తమకు అనుకూలమైన వాళ్లకు ప్రకటనలు ఇవ్వడం, తమకు అనుకూలమైన ఛానల్స్ మాత్రమే ప్రకటనలు ఇవ్వడం, తమకు అనుకూలమైన వాళ్ళకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడమే కదా ఇది. ఆ రకంగా ఒక రాజకీయ పార్టీ ప్రయోజనానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం చట్టవిరుద్ధం. కాబట్టి వైసీపీ పార్టీ మీద కేసు పెట్టాల్సిన పని లేదు. రేపు ప్రభుత్వం కనుక మారితే, ఆ మారినటువంటి ప్రభుత్వం, వచ్చినటువంటి ప్రభుత్వం వీటన్నిటి మీద ఎక్కడెక్కడ వయలేషన్ జరిగినాయి, ఇప్పుడు ఏదైనా మామూలు పత్రికా ప్రకటనలో పద్ధతి ప్రకారం ఏమంటే 2 పెద్ద పత్రికలకు ఇస్తారండి, ఆ తర్వాత 2 చిన్న పత్రికలకు ఏదో టర్న్కి ప్రకారంగా ఇస్తారు. ఈసారి 2 పెద్ద పత్రికలు ఫలాన్ని ఇచ్చిన తర్వాత వాటికి మళ్ళీ ఇయ్యరు. ఆ తర్వాత 2 పత్రికలు ఇంకేవో లిస్టు ఉంటుంది, ఆ లిస్టు ప్రకారం కేటాయించారు. ఆ పద్ధతే పోయింది. ఇప్పుడు వాళ్ళ దయా మన అదృష్టం అన్నట్టుగా పత్రికలు బతుకుతున్నాయి. ముఖ్యమంత్రి గారు తన పత్రికకు తప్ప ఇంకో పత్రిక ఇవ్వమని చెప్పడంట. ఆ రకంగా సబ్స్క్రిప్షన్ చందాదారులకు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వం ఇది. సాక్షికి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దీని మీద ప్రజాధనం దుర్వినియోగం మీద కేసు పెట్టి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద శిక్షించాలి తప్ప వైసీపీ పార్టీ నుంచి వసూలు చేయడం అనేటువంటిది. ఎందుకంటే సాక్షి పత్రిక టెక్నికల్ గా వైసీపీ పార్టీది కాదు, దానికి ఒక ట్రస్ట్ ఉంది. మరి అది షర్మిల కూడా దాంట్లో నేను సహభాగస్వామి ఉంటుంది, ఆమె కూడా ముద్దాయిగా మారుతలేదు. ఏమో ఆ తర్వాత సంగతి. ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేసే దాని మీద ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము విధి విధానాలని ఉల్లంఘించి ఖర్చు పెట్టేదాన్ని బయటికి లాగాల, చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు వాలంటీర్ల విధానం. ఇప్పుడే ఒక స్క్రోలింగ్ వస్తుంది. ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వ విధానాలకు అంబాసిడర్లు అంట వాలంటీర్లు. ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది అసలు ఈయనకు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చినాను నేనని చెప్పుకుంటాడు. మోసం, దగా. యువతకు ఉద్యోగాలు ఇవ్వలే, అయితేను యువతను పార్టీ వాలంటీర్లుగా తయారు చేసుకోవడం కోసం ప్రజాధనం ఖర్చు పెట్టాడు. ఇది కూడా వయలేషన్ ఆఫ్ లా. నువ్వు వాలంటీర్లను నీ పార్టీ ప్రయోజనాలకు పెట్టుకుంటే, అట్లా కాకుండా ఇన్నాళ్ళుగా ప్రజాధనాన్ని కేటాయించి ఇప్పుడేమో అంబాసిడర్లు, వైసీపీకి అంబాసిడర్లు అంటావా? గవర్నమెంట్ కాదు, వైసీపీకి అంబాసిడర్లు అంట. చాలా దుర్మార్గం ఇది. పార్టీ ప్రభుత్వం తేడా లేకుండా